9th March 1993 ఈ డేట్ ప్రతి సైకాలజిస్ట్ కి గుర్తుంటుంది. ఎందుకు అంటే ఇంతవరకు ఎవరు కని వినని కేసుని ఆ రోజు ప్రతి సైకాలజిస్ట్ విట్నెస్ చేశాడు కాబట్టి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు జెనిఫర్. తను తన ట్విన్ సిస్టర్ అయిన జూన్ దగ్గరికి వెళ్లి వాళ్ళు 3 years అప్పటి నుంచే డెవలప్ చేసుకున్న ఒక సీక్రెట్ లాంగ్వేజ్ లో మన ఇద్దరిలో ఒకరు బాగుండాలి అంటే ఇంకొకరు చనిపోవాలి అని చెప్తుంది. వెంటనే దానికి జూన్ కూడా నవ్వుతూ నాకు అదే అనిపిస్తుంది అని అంటుంది. జెనిఫర్ ఒక మంచి ఐడియా చెప్పినందుకు ప్రౌడ్ గా ఫీల్ అవుతూ అందుకే నేనే చనిపోదాం అనుకుంటున్నాను అని అంటుంది. జూన్ కూడా దానికి ఓకే చెప్తుంది. అండ్ అదే రోజు ఈవినింగ్ జెనిఫర్ కి ఎవరు పాయిజన్ ఇవ్వలేదు, సూసైడ్ చేసుకోలేదు, అసలు ఏమీ జరగలేదు. కానీ తను చనిపోవాలి అనుకుంది కాబట్టి ఉన్న పలంగా హార్ట్ అటాక్ వచ్చి వెంటనే చనిపోతుంది. ఈ కేసు ప్రపంచాన్ని షేక్ చేసింది. అసలు ట్విన్ సిస్టర్స్ లో ఒకరు హ్యాపీగా ఉండాలి అంటే ఇంకొకరు చనిపోవడం ఎందుకు? వాళ్ళు 3 years అప్పటి నుంచే సీక్రెట్ లాంగ్వేజ్ ఎందుకు డెవలప్ చేసుకున్నారు? ఎలా డెవలప్ చేసుకున్నారు? ఒక మనిషి చనిపోవాలి అనుకున్న వెంటనే ఎలా చనిపోగలిగింది? ఇవన్నీ ఈ రోజు కేస్ స్టడీలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో రోజుకొకటి అప్లోడ్ అవుతాయి. సో ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే చేసేయండి. ఇంకా మనం డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్తే April 11, 1963 బార్బడోస్ అనే కరేబియన్ కంట్రీలో ఇద్దరు ట్విన్ సిస్టర్స్ పుట్టారు. ఒకరు జెనిఫర్, ఇంకొకరు జూన్. వీళ్ళు పుట్టిన వెంటనే ఆ కంట్రీలో అంత ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అనేది వేల్స్ కి షిఫ్ట్ అయింది. వీళ్ళిద్దరు సిస్టర్స్ కూడా కొద్దిగా చిన్నగా ఉన్నప్పటి నుంచి వియర్డ్ బిహేవియర్ తో ఉండేవాళ్ళు. ఎలా అంటే వాళ్ళలో వాళ్ళే ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళు, వాళ్ళ మదర్ తో లేదా ఫాదర్ తో అంత ఎక్కువగా కమ్యూనికేట్ చేసే వాళ్ళు కాదు. ఏదో మాట్లాడుతున్నట్టే అనిపించేది, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాకపోయేది. చిన్నప్పుడు అందరి లాంగ్వేజ్ అలానే ఉంటుందిలే అని చెప్పి ఫ్యామిలీ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ వేల్స్ లోకి వెళ్ళిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ కంట్రీ, పాపం వీళ్ళు కరేబియన్ నుంచి వచ్చారు కాబట్టి చాలా రేసిజం ని ఫేస్ చేయాల్సి వచ్చింది. వీళ్ళని స్కూల్స్ లో వేసినా ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదు, వీళ్ళతో ఎవరు మాట్లాడకపోయే వాళ్ళు కాదు. అండ్ వీళ్ళు డెవలప్ చేసుకున్న ఏదో ఒక సీక్రెట్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుకునే వాళ్ళు. దీని వల్ల బాగా రేసిజం, బుల్లింగ్ ఇవన్నీ ఎట్ ఎ టైం జరిగాయి. అలా వేరే పిల్లలు వీళ్ళని కలుపుకోవట్లేదన్న బాధతో ఇంకా వీళ్ళు అవుట్ సైడ్ వరల్డ్ తో కమ్యూనికేట్ చేయడమే మానేశారు. ఏ మాట మాట్లాడినా వాళ్ళ సీక్రెట్ లాంగ్వేజ్ లోనే వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు. ఏది చెప్పుకున్నా వాళ్ళతో వాళ్ళే చెప్పుకునే వాళ్ళు. వేరే పర్సన్ వైపు కన్నెత్తి కూడా చూడకపోయే వాళ్ళు. అండ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అని అడిగినా ఎవరికి చెప్పకపోయే వాళ్ళు. సైకలాజికల్ ఆస్పెక్ట్స్ నుంచి చూస్తే వాళ్ళిద్దరు ట్విన్స్ అయినందువల్ల వాళ్ళిద్దరు బ్రెయిన్స్ కూడా సేమ్ వైరింగ్ జరుగుంటది. అలా ఇద్దరు ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తున్నప్పుడు న్యూరల్ సింక్రనైజేషన్ అవుతుంది. ఇలా న్యూరల్ సింక్రనైజేషన్ జరిగినప్పుడు వాళ్ళకి వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోగలుగుతారు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్న విషయం అవుట్ సైడ్ వరల్డ్ కి అర్థం కాదు. ఇట్స్ లైక్ ఎ సీక్రెట్ ప్రైవేట్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. దిస్ కెన్ బి పాసిబుల్ ఇన్ ట్విన్స్. ఇలా ఇద్దరు 24/7 కలిసే ఉండడం వల్ల ఒకరు లేకపోతే ఇంకొకరు ఉండలేరు అనేంత రేంజ్ లో వాళ్ళ బాండింగ్ అనేది ఏర్పడింది. ఒక మూమెంట్ లో ఎలా జరిగిందంటే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ తో కూడా మాట్లాడకపోయేవాళ్ళు. ఈ విషయాన్ని వాళ్ళ టీచర్స్ అబ్జర్వ్ చేసి హాస్పిటల్స్ కి సజెస్ట్ చేశారు. ఈ హాస్పిటల్స్ లో వాళ్ళిద్దరి పైన టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆల్రెడీ షేర్డ్ సైకోసిస్ ఉంది అని చెప్పేసి డాక్టర్స్ నిర్ధారించారు. ఈ షేర్డ్ సైకోసిస్ ఏంటి అంటే ఒకే సైకోసిస్ సిమ్టమ్ ఇద్దరు పర్సన్స్ లో షేర్ అయి ఉండడం. విచ్ మీన్స్ పర్సన్ ఏ ఏం ఫీల్ అవుతాడో పర్సన్ బి యాజ్ ఇట్ ఈస్ గా అదే ఫీల్ అవుతాడు. ఒకవేళ పర్సన్ ఏ ఏడిస్తే పర్సన్ బి ఏడుస్తాడు. పర్సన్ ఏ నవ్వితే పర్సన్ బి నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నావు, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని కూడా క్వశ్చన్ చేయరు. వాళ్ళిద్దరిలో ఎవరికి ఏ ఎమోషన్ వచ్చినా ఇంకొకరు దాన్ని మిర్రర్ చేస్తూనే ఉంటారు బికాస్ ఆఫ్ దిస్ మిర్రర్ న్యూరాన్స్. ఇంకా తర్వాత 1975 ఆ టైం ఫ్రేమ్ కి వచ్చేసరికి వాళ్ళకి ఒక 12-13 years ఉన్నప్పుడే వాళ్ళు ఇంకా చదువు ఆపేశారు. ఎందుకంటే స్కూల్స్ కి వెళ్ళినా కూడా ఎలాగో వాళ్ళకి ఫ్రెండ్స్ లేరు, కంప్లీట్లీ రేసిజం ఎక్కువ ఉంది అని చెప్పేసి వాళ్ళతో వాళ్ళే టైం స్పెండ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడే ఈ కేసు ఇంకా భయంకరంగా టర్న్ అవడం స్టార్ట్ అయింది. వాళ్ళు ఉంటున్న కంట్రీ పట్ల లేకపోతే వాళ్ళు చూస్తున్న పీపుల్ పట్ల కూడా విపరీతమైన హేట్రెడ్ ఫీలింగ్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరే రూమ్ లో ఉండడం వల్ల స్టోరీస్ రాయడం స్టార్ట్ చేసి ఈ స్టోరీస్ కూడా చాలా అబ్నార్మల్ గా రాసేవాళ్ళు. ఎలా అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్ డార్క్ స్టోరీస్ అన్నమాట. వాళ్ళు రాసిన ఒక స్టోరీ చెప్పాలి అంటే ఒక ఫాదర్ వాళ్ళ కూతురికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు పెంచుకున్న కుక్క హార్ట్ ని కోసి ఈ పాపకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి అనుకుంటాడు. కానీ కుక్క ఆత్మలాగా మారి వచ్చి ఈ ఫాదర్ వాళ్ళ మదర్ ని రేప్ చేస్తా ఉంటది. ఇలా ఉండేవి వాళ్ళ స్టోరీస్ అన్ని కూడా. వీళ్ళ స్టోరీస్ ని వింటుంటే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళ బ్రెయిన్ ఎంత అబ్నార్మల్ గా వర్క్ చేస్తుంది. వేరే వాళ్ళ పైన హేట్రెడ్ ఫీలింగ్ ని పెంచుకోవడం వల్ల ఎంత హేట్రెడ్ థాట్స్ వీళ్ళ బ్రెయిన్ నిండా ఉండిపోయినాయని. అండ్ వాళ్ళకి ఒక 15-16 years వచ్చేసరికి ఈ స్టోరీ రైటింగ్ కాస్త ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ కి వెళ్ళి బయట చిన్న దొంగతనాలు చేయడం, ఏదైనా కనిపిస్తే దాన్ని బగలగొట్టేయడం, ఇలా మల్టిపుల్ టైమ్స్ వాళ్ళ పైన కేసెస్ కూడా రిజిస్టర్ అయినాయి. వాళ్ళని జైల్లో కూడా వేశారు. జైల్లో వేసిన తర్వాత కూడా వీళ్ళ అబ్నార్మల్ బిహేవియర్ ని అక్కడ ఉన్న జైలర్స్ అందరూ అబ్జర్వ్ చేసి ఏదో కంప్లీట్లీ సైకియాట్రిక్ కండిషన్స్ తో ఉన్నారు అనుకుని వాళ్ళని అక్కడి నుంచి ఒక హైలీ సెక్యూర్డ్ గా ఉండే సైకియాట్రిక్ హాస్పిటల్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ బ్రాడ్మూర్ అనే ఒక సైకియాట్రిక్ హాస్పిటల్ లోనే వాళ్ళు ఒక 12 years ఉండాల్సి వచ్చింది. 1982 నుంచి 1993 ఆ టైం ఫ్రేమ్ అంతా కూడా వాళ్ళు ఓన్లీ హాస్పిటల్ లోనే ఉండడం వల్ల ఇంకా ఎక్కువ బాండ్ అయ్యారు, ఇంకా ఎక్కువ లాంగ్వేజ్ ని డెవలప్ చేశారు అండ్ ఇంకా ఎక్కువగా సెల్ఫ్ ఐసోలేట్ అయ్యారు. ఇలా రిపిటేటివ్ గా థెరపీస్ ఇవ్వడం లేకపోతే రిపిటేటివ్ గా మెడిసిన్స్ ఇవ్వడం ఇవన్నీ చేసి వాళ్ళలో చాలా సఫరింగ్ అనేది పెరిగిపోయింది. ఇలా విపరీతమైన స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక రోజు
జెనిఫర్ జూన్ తో మాట్లాడడం స్టార్ట్ చేసింది, వాళ్ళ సీక్రెట్ లాంగ్వేజ్ లోనే. ఇలా 12 years నుంచి మన హాస్పిటల్లోనే ఉండడానికి రీజన్ ఒకే ఒకటి, మనం బయట ప్రపంచంతో కమ్యూనికేషన్ ఆపేసి మనలో మనం మాత్రమే కమ్యూనికేట్ అవుతూ ఉండడం వల్ల, అండ్ ఇప్పుడు మనకు ఏర్పడిన బాండ్ వల్ల కావచ్చు, ఇంకా దేని వల్ల అయినా కావచ్చు, మనం ఈ కమ్యూనికేషన్ ని లేదా ఈ బాండింగ్ ని బయటకు తీయలేదు. ఎందుకు? మనం ఇంకా డీప్ గా ఇందులోకి ఎంటర్ అయిపోయినాం, డీప్ సఫరింగ్ జోన్ లోనే ఉండిపోయినాం. సో మన ఇద్దరిలో ఎవరో ఒకరు హ్యాపీగా ఉండాలి అంటే ఇంకొకరు చనిపోవాలి అని చెప్పేసి జెనిఫర్ చెప్పింది. జూన్ కూడా చిన్నగా నవ్వుతూ, నేను అదే అనుకుంటున్నా, మన ఇద్దరిలో ఒకరు చనిపోతేనే ఇంకొకరు హ్యాపీగా ఉండగలుగుతారు అని జూన్ అంది. దానికి వెంటనే జెనిఫర్ గిబ్బన్స్, అందుకే నేనే చనిపోదాం అనుకుంటున్నా అని చెప్పింది. జూన్ వితౌట్ ఎనీ హెజిటేషన్, ఇట్స్ ఓకే నువ్వే చనిపో అని చెప్పేసి చెప్పింది. ఇంకా ఆ రోజు నుంచి నెక్స్ట్ ఒక 1-2 months దాకా తను చనిపోబోతుంది అని చెప్పేసి జెనిఫర్ చెప్తూనే ఆ లాస్ట్ మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో జూన్ తో స్పెండ్ చేస్తూ ఉంది. అండ్ ఒక రోజు సడన్ గా జెనిఫర్, బహుశా నేను ఈ రోజు చనిపోతానేమో అని చెప్పింది. జూన్ ఓకే అంది. అదే రోజు ఈవినింగ్ జెనిఫర్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. అప్పటిదాకా కూడా ఒక పర్సన్ డెత్ కి ఏదో ఒక ఫిజికల్ సిమ్టమ్స్ లేదా బ్రెయిన్ డ్యామేజ్ ఏదో ఒకటి జరగాలి అని చెప్పేసి అనుకున్న ప్రతి ఒక్కరికి ఫర్ ద ఫస్ట్ టైం ఒక పర్సన్ చనిపోవాలి అని బాగా అనుకుంటే చనిపోగలడు అని నిరూపించిన కేసు ఇది. వీళ్ళ కేసు నుంచి మనం చాలా సైకలాజికల్ లెసన్స్ ని నేర్చుకోవచ్చు. మనం ఎవరితో అయినా బాండ్ అవ్వచ్చు, కానీ వాళ్ళు మాత్రమే ప్రపంచం అని అనుకోకూడదు. దీని వల్ల మనం సోషల్లీ ఐసోలేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వన్స్ ఇలా సోషల్ ఐసోలేట్ అవ్వడం స్టార్ట్ చేశాక మనలో షేర్డ్ సైకోసిస్ కూడా పెరగొచ్చు. దాని వల్ల మనం ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవచ్చు. నెంబర్ 2, మన ట్విన్స్ ఎక్కువ టైం కలిసే ఉంటుంటే వాళ్ళని కొద్దిగా సపరేట్ చేయడానికి ట్రై చేయడం. ట్విన్స్ పుట్టారు అంటే వెంటనే వాళ్ళిద్దరిని ఒకే చోట పెడతాము, ఒకే కలర్ డ్రెస్ లో వేస్తాము, ఒకేలాగా చేస్తాం. కానీ దీని వల్ల వాళ్ళిద్దరు ఎమోషన్స్ కూడా షేర్ అవుతా ఉంటాయి. సో అందుకే మీకు ఒకవేళ ట్విన్స్ పుట్టినప్పుడు ఈ సేమ్ డ్రెస్ లో వేయడం, కొద్దిసేపు ఇద్దరిని కలిసి ఆడుకునేలాగా చేయడం, ఇలాంటివన్నీ కొద్దిగా పక్కన పెట్టేసి వాళ్ళ పర్సనల్ లైఫ్, లైక్ ఎవరి పర్సనల్ లైఫ్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలాగా ట్రై చేయించండి. దట్ వుడ్ బి మచ్ బెటర్. ఇలాంటి మరెన్నో కేస్ స్టడీస్ మన ఛానల్లో రోజుకు ఒకటి అప్లోడ్ అవబోతున్నాయి. ఈ రోజు నుంచి ఇంకొద్దిగా ఇంటెన్సివ్ గా, ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్ గా. సో ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో ఫాస్ట్ గా చేసేయండి. ఐ బెట్ యూ విల్ లవ్ ఇట్.